ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలం ప్రభు యొక్క మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది. ఈ నూతన దినము కూడా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనమును చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చిన ఈ దేవుని ప్రత్యక్షపు వాక్కు అవును ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడూనూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు అని ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మన పడకల యొద్ద ఉండి ప్రభువుని ధ్యానిస్తూ మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉన్న ఈ సమయంలో మరి ఈ యొక్క మాసము, అలాగే మరి వచ్చే నెల ఫిబ్రవరి 29 వరకు కూడా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉపవాస ప్రార్థనలను జరుపుతూ మరి దేవునిలో బహు సన్నిహితముగా బహు సమీపముగా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వారిని వారు సిద్ధపరచుకుంటున్న ఈ సమయంలో మరి చూడండి, ఆయనకిష్టమైన ఉపవాసము, అలానే ఆయనకు ఇష్టం లేని ఉపవాసము, రెండు విధానాలను ఈ అధ్యాయం మనకి బోధిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సమయం ఉన్నట్లయితే ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయము మొత్తము కూడా చదవవలసినదిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. అవును, రెండు విధాలైన ఉపవాసాలు ఎంతోమంది మరి మొదటి వచనం నుంచి కనుక మనము చూసినట్లయితే వారి ప్రాణమును ఆయాసపరుచుకునే విధంగా, వారి ప్రాణము నలిగిపోయే విధముగా, వారి శరీరాన్ని నలిగిపోయే విధంగా ఉపవాసం ఉంటారు. కానీ వారు ఎన్నో వివాదాలు, ఎన్నో పనులకు ప్రాముఖ్యత ఇస్తారు. ఉపవాసము ఉంటూనే ప్రియ దేవుని బిడ్డలారా మరి పనులను మరి వారు కేటాయించుకుంటారు. అవును, నేను ఈ రోజున ఉపవాసం ఉన్నాను, కేవలము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మోకరించి ప్రార్థించాలి. మనం పనుల భారాన్ని పెట్టుకొని ఉపవాసం ఉంటే అది ప్రభువుకి అంగీకారమైన ఉపవాసము కాదు. ఉపవాసం ఉండి మన యొక్క పనివారితో కూడా కఠినమైన పని చేపిస్తూ చూడండి, అనేకులతో కూడా గుద్దులాడుచు వివాదము పెట్టుకొంచు ఉపవాసం ఉంటే అది నాకు ఇష్టమైన ఉపవాసము కాదు అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఎంతోమంది జమ్మువలే వారి తలను వంచుకొని ప్రియ దేవుని బిడలారా మరి బూడిద వేసుకొని గోనెపట్ట ధరించుకొని, అంటే వారి శరీరాన్ని శ్రమపరుచుకునే విధంగా కఠినమైన ఉపవాసం, కేవలము మరి మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా ఈ దినాలలో ఉపవాసం ఉంటారు. కానీ అది నాకు ఇష్టమైన ఉపవాసము కాదు అని ప్రభు చెప్తున్నాడు. మరి ఏంటి మరి ఆయనకు ఇష్టమైన ఉపవాసం, ఆయన అంగీకరించే ఉపవాసం, మన ప్రార్థన ఏ విధంగా ఆయన అంగీకరించి మనలను దీవిస్తాడు, విడిపిస్తాడు అంటే ప్రియ దేవుని బిడలారా 6వ వచనం నుంచి గనక చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో. చూశారండి, అలాగే కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు. చూసారా, బాధింపబడే వారిని విడిపించుట ఆయనకిష్టమైన ఉపవాసం. దిక్కులేని వారిని, బీదలను పరామర్శించాలి, వారికి ఆహారం పెట్టాలి. ఈ రోజున నేను ఉపవాసం ఉన్నాను కదా, మరి ఈ భోజనం నాకు సేవ్ అయిపోతుంది, నాకు మరలా వచ్చే మరి కాలంలో ఇది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఒక దైవజనురాలు అంటుంది, మీరు ఉపవాసం ఉన్న దినములో మీరు తినే భోజనము వేరే ఇతరులకు, పేదవారికి మరి సహాయం చేయండి, పేదవారికి పంచి పెట్టండి. అవును, ఈ రోజున నేను ఈ 40 దినాలు ఉపవాసం ఉన్నాను కాబట్టి మరి నా గ్రోసరీస్, నా రేషన్ అంతా కూడా నాకు సేవ్ అవ్వచ్చు అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది నువ్వు ఏదైతే విరమించావో దానిని నీవు పేదలకు, అక్కరలో ఉన్న వారికి, ఆకలి కొనిన వారికి నీవు ఆహారం పెట్టాలి. అదే నిజమైన ఉపవాసము అని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి రీతిగా నీవు చేయగలిగితే నీ వెలుగు వేకువ చుక్కవలే తేజరిల్లుతుంది ఆయన చెప్తూ ఉన్నాడు. అవును, యెహోవా సైన్యపు మరి భాగము, వెనుకటి భాగము కావలి కాయును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అదే కాదు, నీకు స్వస్థత శీఘ్రముగా వస్తుంది అని చెప్తున్నాడు ఆయన.
ఈ ఉదయకాలము ఏదైనా అనారోగ్యత, ఏదైనా శరీర బలహీనత నిన్ను పదే పదే బాధిస్తూ ఉందా? ఆయన అంటున్నాడు, స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. ఆయన ఇచ్చిన ఆజ్ఞను, ప్రభువా నన్ను చూడవా, ఇదే ప్రభు చెప్పే ఆజ్ఞలు, ప్రభు చెప్పే మాటలు మనం వినకుండా ఎంతసేపటికి ఆయన చెప్పే మనం చెప్పే మాటలే ఆయన వినాలి అనుకుంటూ ఉంటాం. ఆయన చెప్పే వాక్యాన్ని మనము పరిశీలనగా తెలుసుకొని వాక్యానుసారంగా జీవించినట్లయితే చూడండి, మరి ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటూ ఉన్నాడు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుట ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున్న నీవు చేసిన ఎడల చూడండి, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. 9వ వచనం చదువుదాం. మరి మన ధ్యానాంశం ఇది. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. చూసారా, అప్పుడు నీవు పిలువగా, అప్పుడు నీవు ప్రార్థించగా ఆయన నీకు ఉత్తరం ఇస్తానంటు, నీకు జవాబిస్తాడు, నీ ప్రార్థనకు ఆయన రిప్లై ఇస్తానంటున్నాడు. అవును సహోదరి సహోదరుడా, అయ్యో నేను ఇంత శ్రమ పెట్టుకుంటూ నా శరీరాన్ని నలుగగొట్టుకుంటూ మరి ఎన్నో విధాలుగా కన్నీరు కార్చి కడుపు మార్చుకొని ఆహారాన్ని ప్రక్కన పెట్టి ఉపవాసం ఉంటున్నా, ఆయన నా ప్రార్థన అంగీకరించట్లేదు, ఇంకెంతకాలము నేను ఈ విధంగా ఉండాలి అనుకుంటున్నావా? అటు రీతిగా నీవు చేయగలిగితే యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడంట. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఒబుకుచుండు నీటి ఊటవలెను. చూసారా, మరి ఆ పంట పొలాలను చూస్తున్నప్పుడు ఎంతో గ్రీనరీగా పచ్చని పొలాలు, సమృద్ధికరమైన పంట చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పుడు ఒబుకుచుండు నీటి ఊటవలే నీ యొక్క ఆశీర్వాదం నీ కుటుంబములో ఆయన నీకు మెండుగా అనుగ్రహిస్తా. క్షామకాలమున నీవు తృప్తిగా భోజనం చేస్తావు, సమృద్ధిగా. ఆనాడు సారేపతు విధవరాలు, అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ భర్త చనిపోయినప్పుడు మరి ఎలీషా దగ్గరకు వెళుతుంది ఒక విధవరాలు. నా భర్త నీ దగ్గర ప్రవక్తగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు, అప్పుల పాలైపోయినప్పుడు దేవుని మాటకు విధేయత. అవును, ఈ రోజున ఈ ఉదయకాలం దేవుడు మనకి ఆయన మాటను అనుగ్రహిస్తూ ఉండగా దీనిని గైకొందాం. గొప్ప దైవ దీవెనలు, సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని, నీ ఎముకలు బలపరచబడతాయని చెప్తూ ఉన్నాడు. నీవు ఉపవాసము ఉండుట ద్వారా ఇంకా నీకు శక్తి అధికమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఊబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అని ఈ క్రింద వచనాలన్నీ కూడా దాదాపు 14 వచనాలలో ఈ ఆశీర్వాదపు అనుభవాలున్నాయి. ఈ ఉదయకాలము నీవు స్వతంత్రించుకో. ఇవి నీ కొరకే ప్రభు నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన సమృద్ధికరమైన దీవెనలు. అవును, బాధింపబడే వారిని నీవు విడిపించాలి. ఆకలి కొనిన వారికి, వస్త్రహీనులకు ఆహారము పెట్టి, బీదల ఎడల కనికరము కలిగి ఉండు. నీ ఆహారము అట్టి వారికి పంచిపెట్టు, ఆదరించు, పరామర్శించు. సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని నీవు సంపాదించుకుంటావు. అట్టి రీతిగా ఉన్నట్లయితే పరలోకమందు ఆకాశమందున్న దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీవు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా రెట్టింపు ఆశీర్వాదం ఆయన నీకు దయచేస్తాడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము తండ్రి, యెషయా గ్రంథం 58వ అధ్యాయములో ఉన్న తండ్రి ఉపవాసము ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా ఉండకూడదు, ఎలా ఉంటే మా ప్రార్థన నీవు అంగీకరిస్తావు, ఆలకిస్తావు, నీ వాక్యం మాకు తేటగా తండ్రి మాకు తెలియచేసావు. అట్టి రీతిగా వాక్యానుసారముగా మా ప్రార్థనా జీవితాన్ని, మా ఉపవాసమును మేము సరిదిద్దుకోవాలి. ప్రభువా, కనికరించండి, కృప చూపండి. విన్నా నీ బిడ్డలందరూ నీ మాటకు విధేయత చూపి, అవును ప్రభువా, నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉప్పుకుచుండు నీటి ఊట వలెను నీ బిడ్డలు ఫలించాలి, ఆశీర్వదించబడాలి. నీ బిడ్డలకు కలిగిన బాధల నుంచి, శ్రమల నుంచి, అస్వస్థత నుంచి స్వస్థత నీకు శీఘ్రముగా లభించునంటున్నావు, విడిపిస్తానంటున్నావు, బాగు చేస్తానంటున్నావు. మా ప్రార్థన అంగీకరించే దేవుడు తండ్రి అని పిలువగానే వెంటనే మాకు స్పందించే పరలోకపు తండ్రివి. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి, విడిపించండి, ఆశీర్వదించండి. నీ వాక్యానికి విధేయులుగా, సంపూర్ణమైన విధేయత చూపే బిడ్డలుగా వారి మనోనేత్రాలను వెలిగించమని, కృపచూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.